పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసి ఈరోజు ఈ గుట్ట మీదకి గోల్కొండ కిల్లా నుంచి ఖమ్మం కిల్లా వరకు ఉన్నటువంటి రూట్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కిల్లాకి ఆహ్వానించి దీని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి, పార్లమెంట్ సభ్యులు రామ్ సాహెబ్ రఘురామరెడ్డి గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, టూరిజం చైర్మన్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, అట్లాగే మాజీ మేయర్ గారికి, ఇక స్థానిక కార్పొరేటర్స్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పర్యాటక శాఖ మార్చులు అట్లాగే స్థానిక శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మార్చులు ఇద్దరు కూడా ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈరోజు మనందరి ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రోప్వే కావాలని వారు అడగటం, అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాన్ని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నానని చెప్పటం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. దానికి కావలసిన నిధులు కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోప్వే సంబంధించినంత వరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇకపోతే దీంతో పాటు టూరిజం శాఖ మార్చులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం, తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా, ఉదాహరణకి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్తూపాలు కానీ ఇతరత్ర స్తూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంది. జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధిస్ట్ స్తూపాలు సందర్శనకు రావడానికి అవకాశం ఉంది. తద్వారా జిల్లాలో టూరిజం పెరగటం కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం, అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని నెలకొకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మార్చులు వారు ఒక చక్కటి ప్రోగ్రాం డిజైన్ చేశారు. తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తా ఉన్నాం.